హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో 3K రన్ను జెండా ఊపి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్న ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి కొత్త నార్కోటిక్స్ చట్టాన్ని తీసుకొచ్చి ఆచరణకు పూనుకున్నారని మంత్రి పొన్నం అన్నారు. కేంద్ర ప్రభుత్వం నషా ముక్త్ భారత్ పథకం ప్రారంభించిందని పొన్నం చెప్పారు. ఈ నేపథ్యంలో డ్రగ్స్ నిర్మూలనపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేందుకు ఈ రన్ ఉపయోగపడుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, బంజారాహిల్స్, కేబీఆర్ పార్క్ దగ్గర ఏర్పాటు చేసిన రన్ను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 400 మంది వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. ఉంది అని అపోలో హాస్పిటల్స్ ఈ కార్యక్రమాన్ని రూపొందించిన పట్ల యాజమాన్యానికి అభినందన తెలియజేస్తూ విద్యార్థులు కూడా మేమేదో పొద్దున అపోలో హాస్పిటల్ సంబంధించినటువంటి డీన్లు పిలిచినారు, మేము ర్యాలీలో పాల్గొంటున్నాం అనేటువంటి కాదు. దీని మీద మీరు రోజు యూజ్ చేసే సోషల్ మీడియాలో కూడా యాంటీ డ్రగ్స్ ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఏం చేస్తా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ ప్రైమ్ మినిస్టర్ ఆలోచన ఏంటి, దేశం ముందుకు పోవాలన్నా, రాష్ట్రం యువత భవిష్యత్తు తరానికి ఉపయోగపడాలన్నా కూడా మీరు చదువుతున్నటువంటి చదువుల యొక్క సేవ భవిష్యత్తులో అందాలన్నా కూడా తప్పకుండా మనందరికీ వ్యతిరేకమైనటువంటి ఈ డ్రగ్స్ కానీ అనేక రకాల అది మొత్తం సంబంధించిన అంశాల లోపల మనం వ్యతిరేకంగా పనిచేయాలి. తెలంగాణ ప్రభుత్వం తరఫున, రవాణా శాఖ తరఫున కూడా కఠినమైనటువంటి చర్యలు మత్తు ద్వారా, అంటే డ్రైవింగ్ డ్రంక్ అండ్ డ్రైవర్స్ కానీ ఒకవేళ 2-3 సార్లు డ్రంక్ అండ్ డ్రైవర్ దొరికితే అతని లైసెన్స్ కూడా రద్దు చేస్తా ఉన్నాం. ఈరోజు భవిష్యత్తులో లైసెన్స్ దొరకకుండా వెహికల్ కొనుగోలు చేసే అవకాశం లేకుండా కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా రవాణా శాఖ తరఫున మేము మా యొక్క కార్యక్రమం తీసుకుంటున్నాం.